ఈ భూమండలంలో మనిషి కనులకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ప్రశాంతతని కలిగించేది ఏదైనా ఉందంటే అది కేవలం ప్రకృతి. ఆ ప్రకృతిలో ఈ పచ్చదనము మనిషికి పాజిటివ్నెస్ను ఇస్తుంది, మంచి ఆలోచనలు రేకెత్తిస్తుంది, మనిషికి ప్రశాంతతను కలగజేస్తుంది. చూడొచ్చు, వర్షం పడింది. ఆ వర్షానికి ప్రకృతిలోని పొదలన్నీ ఏపుగా పెరిగి పచ్చగా నిగనిగలాడుతూ ఉన్నాయి. ఆ వర్షానికి దీని మీద ఆకుల మీద ఆ చుక్కలు తలతల ముత్యాల్లాగా మెరిసిపోతూ ఉన్నాయి. ప్రకృతి మనకు ఎన్నో ఇచ్చింది, మనల్ని కంటికి పాపలా కాపాడుతూనే ఉంది. కానీ మనం మాత్రం ప్రకృతికి అనేక రకాలుగా కీడు చేస్తానే పోతానే ఉన్నాం. అయినా కూడా ప్రకృతి మనల్ని రక్షిస్తూనే ఉంది, కాపాడుతూనే ఉంది. అయితే ఎప్పుడైతే మితిమీరిన పోకడలతో వెళ్ళి ప్రకృతిని నాశనము చేస్తామో ఆ రోజు ప్రకృతి కన్నెర్ర చేస్తే మనమంతా కూడా భూస్థాపితం కావాల్సిందే. ఒకసారి ఆలోచన చేద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం. ప్రకృతిని మనం ఎప్పుడైతే కాపాడుతామో అది మనల్ని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత అంటారు. ధర్మాన్ని నువ్వు కాపాడితే ఆ ధర్మము నిన్ను కాపాడుతుంది అని అంటారు. అలాగే ప్రకృతిని నువ్వు కాపాడుకుంటే, మనం కాపాడుకుంటే ఆ ప్రకృతి మనల్ని రక్షిస్తుంది, కాపాడుతుంది. చూడొచ్చు ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పచ్చదనాన్ని చూసినప్పుడు.